అటువంటిది డైరెక్టర్ మారి అని చెప్పి ఫస్ట్ అతను బ్రేక్ బ్రహ్మాండంగా చేశాడు. ఫోటోగ్రాఫర్ బంగారాజ్ సినిమాకి చేసిన అతను ఆల్రెడీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా అందులో క్యాప్చర్ చేశాడు. సేమ్ కైండ్ ఆఫ్ గ్లాసీ అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఫీల్ ఇవ్వగలిగాడు ఫోటోగ్రాఫరు. ఇంకా ఎడిటరు ఫెంటాస్టిక్. నవీన్ నూల్ అంటే మనకు తెలియదే ఉంది, ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. టెక్నికల్ టీం బాగుంది. హీరో ఏమో చాలా కాలం తర్వాత అంటే చాలా బాగా ఆకలిగా ఉన్నాడికి ఫుడ్ పెడితే ఎలా రెచ్చిపోతాడో మన నవీన్ అలా రెచ్చిపోయాడు. కామెడీ ల్యాగ్ అయిందంటే చాలా అంటే ఫోర్స్ చేయలేదు వాళ్ళు, న్యాచురల్గా ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు. దానిలో కొంచెం టైం పడుతుంది. బట్ ఓవరాల్గా ఆర్గానిక్ కామెడీని నమ్ముకున్నారు వాళ్ళు. అంతేగాని స్లాప్స్టిక్ అంటే ఫోర్స్డ్ కామెడీని ఊరికే హడావిడి చేసే కామెడీని కాకుండా ఆర్గానిక్గా కామెడీ రావాలి, బాడీ లాంగ్వేజ్తో రావాలి, సిచ్యువేషన్తో రావాలి, అట్లా చేశారు సినిమా. హీరోయిన్కి బ్రహ్మాండమైన స్కోపు. అంతేకాకుండా ఇంకా అసలు ఆవిడ గ్లామర్ ఇవాళ ఐ థింక్ మనకున్న తెలుగు సినిమాల్లో చేసే హీరోయిన్లో ఆవిడ #1 గ్లామరస్ హీరోయిన్. సో ఈ కామెడీ సినిమాకి అంత అందమైన హీరోయిన్ పెట్టుకోవడం బ్రహ్మాండమైన ప్లస్ అయింది సినిమాకి. నేను అన్ని 4 సినిమాలు చూసా, 3 కాదు 4గో సినిమా చూసా. సర్వానంద్ కూడా చూస్తాను. అన్నిట్లో బాసు. నేను చిరంజీవి సినిమా అన్నాను మొన్న, ఎవరో అభిమానులు అందరు తిట్టారు నన్ను కామెంట్స్లో. సో బాసు లేకపోతే చిరంజీవి గారు ఆయన మాత్రం ఎర్రగా తీసేశాడు సినిమా. ఆ అనిల్ రావిపూడి అద్భుతంగా తీసేశాడు, విక్టరీ వెంకటేష్ వాళ్ళు. బట్ రవితేజ సినిమా చూశాను, అది కూడా చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఈ రెండో నెక్స్ట్ క్లోజ్ ఫాలోవర్స్. జాతిరత్నం వేరే పోయి అది మొత్తం కామెడీ, ఇది అంతకు మించి వచ్చింది, సూపర్ హిట్. దీంతోపాటు జాతిరత్నం 2 కూడా అనౌన్స్ చేస్తాడు సూన్లో అనుకుంటున్నాం. అట్లా సూపర్ హైలైట్ #1. ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది సూపర్, నిన్నొక సినిమా వచ్చింది సూపర్. ఈరోజు ఇంతకు మించి సంక్రాంతికి పండగే పండగ. అట్లా దేని గురించి అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఆశ ఎక్కువ పడతాడు, సెకండ్ హాఫ్ ఏంటంటే అది ప్రజలకు హెల్ప్ చేయడం వల్ల బాగా పికప్ అవుతాడు అన్న. అట్లా సూపర్ హిట్ సినిమా. మ్యూజిక్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, హీరోయిన్ అయితే కెవ్వు కేక, హీరో బాగుంది, అన్నీ బాగున్నాయి. మొత్తం పల్లెటూరు సినిమా ఇది. అట్లా రేటింగ్ 5కి 4 పక్కా బ్రో. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి పక్కా ఒక 100 కోట్లు అయితే వస్తాయి పక్కా మంచిగా. 3 సినిమాలు సూపర్ హిట్. రవితేజ సినిమా హిట్, ఇది హిట్, అది హిట్, 3 అంతకు మించి. ఆ రైటింగ్ ఏంటి, ఆ కామెడీ ఏంటి, ఆ కామెడీ ఇస్తే నాకు పిచ్చెక్కిపోయింది అన్న. నవీన్ పొలిశెట్టి అన్న అసలు నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఈ జనాలు నమ్మట్లేదన్న. ఒక్కసారి నేను ఫోన్ చేస్తానన్నా, ఒకసారి నేను నీకు ఫోన్ చేస్తానన్నా. అన్నా ఇటు కొట్టేసామన్నా, మామూలు లేదు మూవీ అయితే పిచ్చెక్కిచ్చేసాం. వేసుకోండి ఇది నవీన్ పొలిశెట్టి గారు, నేను ఫ్రెండ్స్ అవసరం మీరు నమ్మకపోతే సితార్ ఎంటర్టైనర్ మన నాగవంశీ గారు మీ అందరం కలిసి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చామన్నమాట. చూడండి అవసరమైతే. ఇదిగోండి మేము ఫ్రెండ్స్ నమ్మారా, ఇప్పుడే నమ్మారా. నవీన్ పొలిశెట్టి గారు అయితే సంక్రాంతికి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చేసాడు. చాలా చాలా బాగుంది మూవీ అయితే, నాకైతే బాగా నచ్చిందన్న. రాజేష్ సాబ్కి తమ్ముడిగా వచ్చాడు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ నవీన్ పొలిశెట్టిని ఇంతగానే ఎందుకు అభిమానిస్తున్నా తెలియదు, కానీ ఆయన మూవీలో ఉన్న ఫన్ అయితే ఏ మూవీలో లేదండి. ఇప్పుడు వచ్చిన సంక్రాంతి విన్నర్ ఏదైనా ఉందంటే నాకు 100% చెప్తున్నాను, మా ప్రభాస్ ఫ్యానే చెప్తున్నాను. రాజేష్ సాబ్ కంటే ది బెస్ట్ ఉంది ఈ మూవీ అయితే. మనశంకర వరప్రసాద్కి అయితే గట్టి పోటీ ఇస్తుంది మూవీ అయితే, చాలా బాగుంది. నవీన్ పొలిశెట్టి గారు అన్నట్టు 290 రూపాయలు నా టికెట్కి న్యాయం చేశాడు. చాలా చాలా బాగుందన్న మూవీ అయితే. 2026 జనవరి 14 అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. టాలీవుడ్కి ఒక యంగ్ హీరో, ఒక న్యాచురల్ స్టార్ నానిని చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంత న్యాచురల్గా చేసాడు యాక్టింగ్ అయితే. ఇందులో గ్లామర్ రోల్ అయితే మన మీనాక్షి చౌదరి గారు చాలా చాలా బాగా చేశారు. అసలు ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదన్న. భీమవరం బాల్మా అన్నట్టు అసలు ఆ డ్యాన్స్ నాకైతే మైండ్లో పిచ్చెక్కిపోతుంది. భీమవరం బాల్మా బాల తీసుకుందాం అన్నట్టు డ్యాన్స్ పిచ్చెక్కిచ్చేసాడన్న. అసలు ఇంత ఫన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అందరు చెప్తారు రాజేష్ బాబు అప్పుడు మారుతి గారు ఇంటి అడ్రస్ చెప్పాడు అన్నట్టు, ఈయన కూడా సినిమాకి రప్పించుకోవడానికి టికెట్ల గురించి చెప్తాను అనుకున్నా. కానీ చాలా బాగుంది మూవీ అయితే. నవీన్ పొలిశెట్టి గారు యాడ్సాప్ ఇంత మంచి థాట్ వచ్చినందుకు, 3 సంవత్సరాలు ఆగినందుకు మీకు ఎటువంటి డోకా లేదు. బాగుంది మూవీ అయితే, సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. అనగనగా ఒక రోజు సినిమా, ఎందుకంటే హీరో గారికి మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే జాతిరత్నాల తర్వాత అంటే మళ్ళీ ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే అది ఆయన చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయి వరకు పెద్ద స్టార్గా ఎదిగిండు. ఈ సినిమా నుంచి మంచిగా ఒక గుర్తింపు వస్తుంది హీరోకి, ఎంత బాగా చేసిండు. హీరోయిన్ కూడా చాలా కొత్తగా చేసింది హీరోయిన్ కూడా. కామెడీ కానీ
చాలా బాగుంది. ఫైట్స్ కానీ అంటే సాంగ్స్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఈ సంక్రాంతికి మంచి ఒక కామెడీ సినిమా అని చెప్పొచ్చు. ఒక యూత్ఫుల్గా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక జాతిరత్నాలు ఎంత హిట్ కొట్టిందో సినిమా, అప్పుడు ఎంత ఎంజాయ్ చేసిరో ఇప్పుడు ఇన్నే సినిమా కూడా మన అనగనగా ఒక రోజు ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా కొత్తగా డిఫరెంట్గా తీసిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. హీరో గారికి మంచి బెస్ట్ మూవీ ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం మంచి బిగ్గెస్ట్ మూవీ. హీరో గారికి సక్సెస్ఫుల్ సినిమా, బ్లాక్ బస్టర్, ఇంకే మాటలు లేవు. సినిమా మాత్రం సూపర్ ఉంది. వచ్చి పబ్లిక్ అంతా ఎంజాయ్ చేసిపోతారు. సూపర్.